Good afternoon, students. In our previous class, we have discussed up to government policies and what is the 5 years plans the government has been implemented for the small scale industries, right? So in this class, we will discuss about the taxation benefits. Okay. So taxation benefits వల్ల మనకి వచ్చి యూజెస్ ఏంటి, what is the benefit from the tax? Okay. So before that, the small scale sectors అనేవి ఎకనామికల్ ప్రోగ్రెస్లో కంట్రీని డెవలప్ చేయడానికి ట్రై చేస్తున్నాం కదా. సో ఇట్ ఈస్ కమిటెడ్ ఫ్రమ్ ద ప్రమోషన్స్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ దీస్ సెక్టార్స్. హెన్స్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆఫరింగ్ వేరియస్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఫర్ ద ఇన్సెంటివ్స్ అండ్ కన్సెషన్స్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ స్మాల్ స్కేల్ ఎంటర్ప్రైజెస్. ఏవైతే స్మాల్ స్కేల్ ఎంటర్ప్రైజెస్ ఉన్నాయో వాటిని డెవలప్ చేయడానికి గవర్నమెంట్ అనేది ఏం ఆఫర్ చేస్తుందంట, డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్యాక్స్ బెనిఫిట్స్ని ఆఫరింగ్ చేస్తుందన్నమాట. అవి ఏంటి, ఆ ట్యాక్స్ బెనిఫిట్స్ ఏంటి? నౌ విల్ డిస్కస్. ఓకే. సో ఫస్ట్ వన్ ఈజ్ ట్యాక్స్ హాలిడే. ఈ ట్యాక్స్ హాలిడే అనేది అకార్డింగ్ టు సెక్షన్ 80J ఆఫ్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ బట్టి 1961లో ఆ స్మాల్ ఎంటర్ప్రైజెస్ యాజ్ exempted from the payment of income tax on their profit subject and minimum 6% per annum for their capital employment. The exemption is allowed from the period of 5 years for the commitments of production. ఏవైతే taxation holiday అనేది అకార్డింగ్ టు ఇన్కమ్ ట్యాక్స్ సెక్షన్ 18J ప్రకారం ఈ స్మాల్ ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి పేమెంట్ ఎగ్జెప్షన్ అనేది తీసిందంట. ఎంత ప్రాఫిట్ ఆఫ్ సబ్జెక్ట్ మినిమం 6% పర్ యానం. 6% పర్ యానం. యానం అంటే ఏంటి, ఇయర్కి 6% అనేది హాలిడే ఇవ్వడం జరిగింది. సో దిస్ ఎగ్జెప్షన్ ఈజ్ అలౌడ్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 5 years ఫ్రమ్ ద కమిట్మెంట్స్ ఆఫ్ ద ప్రొడక్షన్. ఆ ప్రొడక్షన్కి ఏవైతే 5 years ఉంటాయో, అంటే ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అప్పటి నుంచి 5 years ఆ ప్రొడక్షన్ కమిట్మెంట్స్లో ఈ ఎగ్జెప్షన్ అనేది తీస్తారనమాట. ఓకే. దీనివల్ల ఏంటి, ఏదైతే ప్రాఫిట్ వస్తుందో మినిమం 6% ఆఫ్ అనేది ఇన్కమ్ ట్యాక్స్కి మనం పే చేయాల్సిన అవసరం ఉండదు ఎప్పుడైతే 5 yearsలోనే. ఓకే. సో అండర్ 32 ఆఫ్ ద ఐటీ యాక్ట్ 1961 స్మాల్ ఎంటర్ప్రైజెస్ ఇస్ అలౌడ్ ఏ depreciation on block of assist of the prescribed rate and the depreciation on the plant and machinery. Diminishing balance method is allowed subject to the maximum depreciation of 20 lakhs. ఏవైతే మనకి స్మాల్ ఎంటర్ప్రైజెస్ ఉన్నాయో దే కెన్ అలౌడ్ ద బ్లాక్ ఆఫ్ అసిస్టెన్స్ ఆఫ్ రేట్ అనేది ప్రీసబ్స్క్రైబ్డ్ రేట్ అనేది పెరుగుతుంది. దీనివల్ల ఏంటి, మిషనరీ అనేది డిమాన్స్ట్రేషన్ బ్యాలెన్స్ మెథడ్లో ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ అలౌడ్ టు ద ₹20 lakhs అనేది మనకి యూజ్ అవుతుంది అనమాట. ఓకే. దీని ద్వారా వచ్చే 20 lakhs అనేది మనకి యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ ఈజ్ rehabilitation allowance. Under section 33B in the IT Act, Income Tax Act 1961, the rehabilitation allowance is guaranteed to the small enterprises whose business is discontinued on account of flood, tufan, hurricane, cyclone, earthquakes or any natural upheavals action taken in the combating an enemy. The allowance should be used for the business purpose within 3 years. For the re-establishment or reconstruction, the allowance is allowed for the unit of 60% of amount of the deduction allowable to the unit. ఏవైతే సైక్లోన్స్, తుఫాన్స్, ఫ్లడ్స్ అనేది వచ్చినప్పుడు ఆ బిజినెస్ అనేది 3 years లోపు, అంటే స్టార్ట్ చేసి 3 years కూడా అవ్వకుండా ఏవైతే సైక్లోన్స్, ఎర్త్క్వేక్స్ వచ్చేసి అవన్నీ పాడైపోతుందో అప్పుడు ఈ ట్యాక్సెస్ వాళ్ళు ఏం చేస్తారంట, 60% ఆఫ్ ద ట్యాక్స్ అనేది అమౌంట్ అనేది కట్టించుకోవడం మానేస్తారనమాట. ఓకే. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్ అలవెన్స్. అండర్ ద సెక్షన్ 31A ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, ద ఇన్వెస్ట్మెంట్ అలవెన్స్ ఈజ్ అలౌడ్ ఫర్ ద రేట్ ఆఫ్ ద 25% ఆఫ్ కాస్ట్ ఆఫ్ ద ఎక్సిక్యూషన్ ఆఫ్ ద న్యూ ప్లాంట్ అండ్ మిషనరీ ఇన్స్టాల్డ్. ఏదైతే మనకి ఈ యాక్ట్ ద్వారా మనకి ఏమొస్తుంది, 25% ఆఫ్ ద కాస్ట్ అనేది తగ్గుతుంది అనమాట. ఏదైతే మనం ప్లాంట్ ఆర్ మిషనరీ కొంటున్నామో వాటికి.
ఎక్స్పెండిచర్ ఆన్ సైంటిఫిక్ రీసెర్చ్ అండర్ ద ఐటీ యాక్ట్ సెక్షన్ 35 అంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ బట్టి సెక్షన్ 35 బట్టి ఎవరైతే సైంటిఫిక్ రీసెర్చెస్ అనేవి on given expenditure in a previous year, the any amount paid by the scientific research association or university, college, institution or public company, any capital expenditure insecure scientific research related business of the SS ఏదైతే సైంటిఫిక్ రీసెర్చెస్ అనేవి ఎక్స్పెండిచర్ అవుతుందో అవన్నిటికి కూడా వీళ్ళే మనీ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే, amortization of primarily expenses under 35D ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం ఏంటంటే స్మాల్ స్కేల్ యూనిట్స్లో రైట్ ఆఫ్ ద ప్రైమరీలీ అండ్ డెవలప్మెంట్ ఎక్స్పెన్సెస్ ఇన్క్యూర్డ్ బై ద కనెక్షన్ విత్ సెట్టింగ్ అప్ ద న్యూ ఇండస్ట్రియల్ యూనిట్ ఆర్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రియల్ యూనిట్ ఏదైతే ఉందో ఆ టోటల్ కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ని కూడా అది 22.5% అనేది డిడక్షన్ అనేది జరుగుతుందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈజ్ ట్యాక్స్ consequences small units of rural areas under the action of 2080 HHA of Act. So the small enterprises of the deduction 25% of profit gains అనేవి డిడక్షన్ అనేది జరగదు అనమాట. అంటే డిడక్షన్ అనేది తీసుకోవాలంటే వాళ్ళు 25% ఆఫ్ ప్రాఫిట్ గెయిన్స్ని స్మాల్ ఎంటర్ప్రైజెస్లో రూరల్ ఏరియాస్లో ఉండే వాళ్ళ దగ్గర అది తీసుకోకపోవడం జరుగుతుంది అనమాట. సో ఇన్ని ట్యాక్సెస్ మనకి కట్టకుండా ఉంటే దెన్ వీఆర్ ద అంటే మనం చాలా డెవలప్ అవ్వడానికి యూజెస్ అనేవి ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఎస్టాబ్లిషింగ్ ఇన్ ద బ్యాక్వర్డ్ ఏరియా అండర్ ద సెక్షన్ 80H of the Act. The small scale unit can avail the benefit of 20% of profits deduction. We have already discussed it. Next one is association of the patients of the copyrights under the section of 35A of the Act. Any expenditure capital nature ఏదైతే ఏదైనా ఎక్స్పెండిచర్స్ కానీ కాపీరైట్స్ కానీ ఉన్నాయో వాటికి కూడా ఈ ట్యాక్స్ అనేది తీసుకోకుండా ఉండడం జరుగుతుంది అనమాట. సో ప్రాఫిట్ ఆఫ్ ద బిజినెసెస్ అండ్ పబ్లికేషన్స్ ఆఫ్ ద బుక్స్ ఏదైనా బుక్ని పబ్లిష్ చేయాలన్న ప్రాఫిట్ కానీ దానికి పీరియడ్ ఆఫ్ 5 years టోటలీ 5 years అనేది ట్యాక్స్ బెనిఫిషన్ అనేది ఉంటుంది. చూడండి, ఇప్పుడు మనం ఏమైనా షాప్స్కి వెళ్ళినా దేనికి వెళ్ళినా జిఎస్టీ కడుతున్నాము, లేకపోతే స్వచ్ఛ భారత్, ఇవన్నీ ఏవైతే ట్యాక్స్లు ఉన్నాయో అవన్నీ మనం కట్టకుండా ఈ ట్యాక్స్ బెనిఫిట్స్ అనేది గవర్నమెంట్ మనకి ఆఫర్ చేస్తుంది. సో అదర్ బెనిఫిట్స్ ఇంకేమున్నాయంట, సెక్షన్ 80M ప్రకారం రాయల్టీస్ ఆఫ్ ద కంపెనీస్ ఇన్ ఇండియా, ఫారెన్ కంపెనీస్కి, కోఆపరేటివ్ డివిడెండ్స్కి, కోఆపరేటివ్ సొసైటీస్కి, సెట్ ఆఫ్ బిజినెస్ లాసెస్కి కూడా చాలా ట్యాక్స్ బెనిఫిట్స్ అనేవి ఉంటుందన్నమాట. ఈ ట్యాక్స్ బెనిఫిట్స్ ఉండడం వల్ల ఏంటి, ఏదైతే ప్రాఫిట్ గెయిన్ అనేది వస్తుందో అది అలాగే ఉండడం జరుగుతుంది. లేకపోతే 50% మనం ట్యాక్స్కి వెళ్ళిపోతే ఇంకా మనకు ప్రాఫిట్ ఏమొస్తుంది, రాదు కదా. సో ఇలా డిఫరెంట్ వేస్ ద్వారా మనకి ఆ ట్యాక్స్ అనేది డిడక్షన్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇన్ దిస్ యూ హ్యావ్ ఇన్సెంటివ్స్. ఇంకా మనకి ఏమేమి ఉన్నాయంటే దీంట్లో ఇంకా మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నామో దానికి ఇన్సెంటివ్స్కి అండ్ కన్సెషన్స్కి కూడా మనకి నాన్ ట్యాక్స్కి కూడా ఉంటుంది కదా. ఆ ఇన్సెంటివ్స్ ఏంటి, ఆ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్తో ఉండే ఇన్సెంటివ్స్ ఏంటి, దానివల్ల యూజెస్ ఏంటి అనేది నెక్స్ట్ టాపిక్ మీకు. ఓకే, so up to here half means almost unit 5 completed. This is the last topic you have in the unit 5. So an intensive is the motivational factor which induces the person to work hard in the work more efficiently. The term of incentives is generally one of the includes concessions and subsidies of the bondage. ఎవరైతే పర్సన్ is working is good and motivationally work hard by the work more efficiently, then he will get incentives. What is the incentives, concession and subsidies means? Concession means it is refers to reduction of amount of money that has been paid by the small enterprises or entrepreneur to the government. Concessions అంటే ఏంటంటే ఏదైతే మనం మనీ అనేది గవర్నమెంట్కి పే చేస్తున్నామో దాన్ని తీసేయడం, రిడక్షన్ అంటే తీసేయడం జరుగుతుంది. సబ్సిడీస్ అంటే ఏంటంటే ఇట్ డినోట్స్ ఏ సింగిల్ lump such sum which is given by the government to an industry.
సబ్సిడీస్ అంటే ఏంటంటే దానికి ఏదైతే అమౌంట్ అనేది ఉందో దాన్ని గవర్నమెంట్ ద్వారా ఇచ్చిన అమౌంట్ ఉందో దాన్ని అన్నిటినీ సబ్సిడీస్ కింద వేయడం జరుగుతుందన్నమాట. బౌంటీస్ అంటే ఏంటంటే బోనస్ కానీ ఫైనాన్షియల్ ఎయిడ్ కానీ మనకి గవర్నమెంట్ ఏదైతే ఇస్తుందో దాన్ని మనం బాంటిటీస్ అని చెప్పేసి అంటామన్నమాట. ఓకే, ఇన్సెంటివ్స్ ఆఫ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ ఇంటర్న్స్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అవి ఏంటంటే మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, అవి ఏంటి? రిజర్వేషన్లో ఏంటి? టు ప్రొటెక్ట్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ టు ద కాంపిటీషన్ ఆఫ్ ద లార్జ్ స్కేల్ సెక్టర్ ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ బీన్ గివెన్ రిజర్వేషన్ products of the certain items exclusively from the small scale industries. Originally the number of items reserved by the small scale industry standard to at 822. ఏవైతే ఈ రిజర్వేషన్ అనేది ఎందుకు పెట్టిందంట? స్మాల్ స్కేల్ ఎంటర్ప్రైజెస్ అనేవాళ్ళు ఒక లార్జ్ స్కేల్ ఎంటర్ప్రైజెస్కి కాంపిటీషన్ ఇవ్వాలంటే దే డెఫినెట్లీ హ్యావ్ టు బీ గుడ్ ఇండస్ట్రీ కదా. ఆ ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలి అంటే వీళ్ళకి కాంపిటీషన్గా ఉండాలి అంటే వాళ్ళు ఏదైతే ఐటమ్స్ అనేది రిజర్వేషన్ చేయించుకున్నారో ఆ ఐటమ్స్ బట్టి వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. అందుకు ఈ ఇన్సెంటివ్స్ ఇవ్వాలి అంటే ఈ రిజర్వేషన్లో ఉండాలి ఖచ్చితంగా. అంటే ఈ ఐటమ్స్ అనేవి ఖచ్చితంగా డెవలప్ చేయడానికి బాగుంటుంది అని చెప్పేసి అనుకున్న వాటిని వాళ్ళు ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈజ్ ప్రిఫరెన్సెస్ ఇన్ ద గవర్నమెంట్ పర్చేసెస్. ద గవర్నమెంట్ ఆర్గనైజేషన్ హ్యావ్ గివెన్ ద ప్రిఫరెన్స్ ఆఫ్ ద ప్రొడ్యూస్ ఆఫ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ టు పర్చేస్. ఏదైతే ఎక్స్పోర్ట్స్ చేయకుండా అంటే ఇంపోర్ట్స్ అక్కడి నుంచి మనం తెప్పించి వేరే కంట్రీస్ నుంచి తెచ్చుకోకుండా ఏదైతే ఇండియాలోనే మనం యూజ్ చేస్తున్నామో వాటికి కూడా ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ప్రైస్ ప్రిఫరెన్స్. The SSI units are given price preferences up to maximum 15% in the respect of certain items purchased both from the small scale and large scale units. ఏవైతే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ప్రైస్ అనేది అంటే చూడండి, ఇప్పుడు టెండర్స్ వేసారనుకో ఎవరైతే తక్కువలో ఈ ప్రాజెక్ట్ ఫినిష్ చేస్తారో వాళ్ళకే అది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ కూడా సేమ్ ప్రైస్ ప్రిఫరెన్స్ ఖచ్చితంగా ఉంటుందన్నమాట. వాళ్ళకి ఇన్సెంటివ్స్ అనేది ఇస్తారనమాట. Supply of raw materials. The government of gives priority to the allocation of small scale sectors compared to large scale structures to regularly supply raw materials, imported companies and equipments. ఏవైతే లార్జ్ స్కేల్ వాళ్ళు కన్నా స్మాల్ స్కేల్ వాళ్ళు తక్కువ మనీతో ఏదైతే రా మెటీరియల్స్ని మనం ఎక్స్పోర్ట్ కానీ ఇంపోర్ట్ కానీ చేసుకుంటామో అది ఉంది అంటే మనకి ఈ ఇన్సెంటివ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఎక్సైజ్ డ్యూటీ అంటే ఏంటంటే ఏదైతే బోత్ రిజిస్టర్డ్ అండ్ అన్రిజిస్టర్డ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉన్నాయో బై డిపెండింగ్ ఆన్ ద వాల్యూ ఆఫ్ ఇట్ ప్రొడ్యూస్ ఏ టోటల్ ఎగ్జెప్షన్ ఈజ్ అలౌడ్ ఫర్ ద ప్రొడక్షన్ వాల్యూ 1 crore ఇయర్ 75% నార్మల్ డ్యూటీ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద వాల్యూ ఆఫ్ ఎక్సీడింగ్ 1 crore అనేది ఎక్సీడ్ చేస్తారనమాట. ఓకే, రిజిస్టర్ అయిన కంపెనీ అయినా అన్రిజిస్టర్డ్ కంపెనీ అయినా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో ఉండే కంపెనీస్ని వాళ్ళు ప్రొడ్యూస్ చేసే వాల్యూ బట్టి చూడండి, కొన్ని అన్రిజిస్టర్డ్ దాంట్లో ఎక్కువ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి, ఐటమ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. దాని ఏవైతే ఉన్నాయో వాటికి ఇన్సెంటివ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ అంటే ఎవరైతే బోత్ వర్కింగ్ క్యాపిటల్ని తగ్గించకుండా ఒక ఫిక్స్డ్ క్యాపిటల్ని ప్రొవైడ్ చేస్తూ అడ్వాన్స్డ్గా ఉంటారో వాళ్ళకి కూడా ఈ ఇన్సెంటివ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇవన్నీ దేనికి వస్తుంటాయి? స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏవైతే గవర్నమెంట్ అండర్లో ఉన్నాయో రన్ అవుతున్నాయో ఆ సెక్టార్స్కి మాత్రమే ఇవి వర్క్ చేస్తాయి అన్నమాట. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అంటే ఏంటంటే టు ప్రొవైడ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ ఎస్ఎస్ఐస్ ఏవైతే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉన్నాయో ద గవర్నమెంట్ అనేది చాలా సెంట్రల్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ చాలా స్కీమ్స్ అనేవి ప్రొవైడ్ చేసిందనమాట. ఆ ప్రొవైడ్ చేసిన దాన్ని బట్టి ఆ స్కీమ్స్ ఏమేంటంట స్మాల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ ఫండ్, నేషనల్ ఈక్వాలిటీ ఫండ్ అండ్ సింగిల్ విండో స్కీమ్, ఇవన్నీ కూడా స్కీమ్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. టెక్నికల్ కన్సల్టెన్సీ సర్వీసెస్ అంటే ఏవైతే మనకి రూరల్ టెక్నాలజీ అనేది ఉంటుందో రూరల్ ఇండస్ట్రీస్లో దే హ్యావ్ పేడ్ అప్ టు చార్జెస్ టు TCO 20% ఓన్లీ 20% పే చేసేలాగా ఈ ఇన్సెంటివ్స్ అనేది ఇస్తారన్నమాట.
Okay, machinery on higher purchase, the NSIC arranges supply of machinery. ఏదైతే మిషనరీ సప్లై చేస్తారో ఆ బ్యాక్వర్డ్ ఏరియాస్లో ఉండిపోయిన వాటి లొకేషన్ బట్టి ఆ రా మెటీరియల్స్ని కానీ ఆ మిషనరీని కానీ సప్లై చేయడం జరుగుతుంది. ఏదైతే బ్యాక్వర్డ్ ఏరియాస్లో ఉండే 10% against or 15% other cases కూడా they must be payable the money technically qualified persons only. Okay, next one is marketing assistance. So the NSIC, SADO and various export promotions council helps the SSIs in the marketing their products in the national and international markets by conducting training programs and meetings and seminars. ఇవన్నీ కూడా డెవలప్ చేయడానికి ఎస్ఐడిఐ వాళ్ళు ఎన్ఎస్ఐసి వాళ్ళు ఇవన్నీ ఎక్కడ చదువు మనం 4th యూనిట్లో మనకి ఏదైతే సెంట్రల్ లెవెల్ ఇన్స్టిట్యూషన్ సపోర్ట్ ఉందో అవన్నీ కూడా ఈ మార్కెట్ రెసిస్టెన్స్ ద్వారా ఇన్సెంటివ్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇవన్నీ వాళ్ళు డెవలప్ చేయడానికి ఇంకా మీటింగ్స్ అనేది సెమినార్స్ అనేది పెట్టుకోవడం కూడా జరుగుతుంది. సో అప్ టు హియర్ total entrepreneurship syllabus is completed. If you have any doubts in the entrepreneurship class, call me. Okay, thank you for this class now, and you have the mid examinations from the tomorrow onwards, 11th onwards. If you won't write that exams, they'll fail in your internal examinations. Okay, thank you.